శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ప్రవీణ్ ప్రకాష్ గారు బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది. సర్వీస్ లో ఉండగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, లేదా ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ గారి పట్ల అనుచితంగా ఆయన ప్రవర్తించారని చెప్పేసి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు. కానీ వీళ్ళందరూ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్, మనం అంతకు ముందు కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా బలిపశువులు చేస్తున్నారు గత ప్రభుత్వం అని చెప్పేసి చాలా సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన వంతుగా బయటకు వచ్చి ఈయన క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఏమంటారు, మీరేమంటారు? అంజి గారు, నేను ఆశాంతం ప్రవీణ్ ప్రకాష్ ని మొదటి నుంచి నేను గమనిస్తూ వస్తున్నానండి. వెరీ సిన్సియర్ ఆఫీసర్ అండ్ వెరీ డైనమిక్ ఆఫీసర్. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టలైనటువంటి వాళ్ళల్లో ప్రవీణ్ ప్రకాష్ మొదటి వరుసలో ఉండేవాడు. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే ఐఏఎస్ అవటం, తర్వాత ఏంటంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన ఉండటం, అవినీతి పరుడు కాకపోవటం, తర్వాత స్పీడ్గా పనులు చేయటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నచ్చేటువంటి లక్షణాలండి. కాబట్టి ముఖ్యమైనటువంటి పోస్టులు అతనికి ఇచ్చి గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్గా, తర్వాత వైజాగ్ మున్సిపల్ కమిషనర్గా, తర్వాత ఢిల్లీలో, ఇలా అనేకమైనటువంటి కీలకమైనటువంటి పదవులు అతనికి ఇచ్చి పోస్టులు, అతనిలో ఉన్నటువంటి సమర్థతని ఎస్టాబ్లిష్ చేసి ప్రోత్సహించినటువంటిది చంద్రబాబు నాయుడు గారి. అది అతను కూడా చెప్పాడు చాలా సందర్భాల్లో. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తప్పించి, ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తను చెప్పినట్టుగా వింటారని జగన్మోహన్ రెడ్డి గారు ముందు భావించారు. భావించిన తర్వాత ఆయన రూల్ ప్రకారంగా వెళ్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవ రాహిత్యం ఉంది కాబట్టి నేను అతన్ని గైడ్ చేసి సక్రమ మార్గంలో నడిపించేటువంటి వాడిగా తాను భావించుకున్నాడు. ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. కానీ మూర్ఖుడికి మీరేం చెప్పినా, ఇప్పుడు మంచివాడు తెలియనటువంటి వాడు నాకు తెలియదండి మీరు చెప్పండి అంటే అతను అంగీకరిస్తాడు. కానీ అహం బ్రహ్మస్మి, అసలు నాకంతా తెలుసు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెప్పటం నచ్చకపోవటంతో ఏంటంటే, ఇతని పైన ఒకళ్ళని పెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎవరు కనిపించారంటే ఇదే ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి వాడు అతను కనిపించాడు. అయితే ఇతను డబ్బుకు లొంగడు, తర్వాత మిగతా వాటికి లొంగడు. కానీ ఇతను లొంగ తీసుకోవటం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, వేటికి లొంగనటువంటి వాళ్ళు అధికారం చెలాయించడానికి, లేకపోతే విపరీతమైనటువంటి అధికారాలు ఇస్తాము అంటే దానికి లొంగే అవకాశం ఉందండి. కాబట్టి అసలు నువ్వు చీఫ్ సెక్రటరీకి పైన నిన్ను పెడుతున్నాను, ఇక అంతా నీదే అన్నప్పుడు ఏంటంటే, ఇంత నిజాయితీ కలిగినటువంటి, ఇంత ట్రాక్ రికార్డ్ కలిగినటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ముందు వెనక ఆలోచించకుండా దాన్ని అంగీకరించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేయమంటే 2 పనులు చేసి శభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అనేకమైనటువంటి అసమంజసమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, వివాదాస్పదమైనటువంటి జీవోలన్నీ కూడా అర్ధరాత్రి పూట రిలీజ్ చేయటం, చాలా రకాలుగా ఇతను కాంట్రవర్షియల్ ఫెలోగా అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఆడిందాటగా పాడింది పాటగా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత జరగబోయేది మరి ముందే గ్రహించాడో, లేకపోతే చేసిన తప్పుల మూలన ఏమన్నా రియలైజ్ అయ్యాడేమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఢిల్లీ ఏపీ భవన్ కి ఆయన దీనిగా వెళ్ళిపోయాడు, అక్కడ హెడ్ గా. సో ఆ సందర్భంలో కూడా ఏం జరిగిందో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా అన్నారు, నిన్ను నేను రిలీవ్ చేయనని కూడా నన్ను అన్నారు, కానీ ఎందుకో నాకు ఇక్కడ కంటే ఢిల్లీలో నాకు బాగుంటుంది, కంఫర్ట్ అని చెప్పేస్తాను నేను అక్కడికి వెళ్ళిపోయానని చెప్పడం జరిగింది. కానీ అతనున్న 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పాపంలో అతను భాగం పంచుకోవటం అనేటువంటిది తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేటువంటిది పక్కన పెడితే చేయటం జరిగింది. దాని ఫలితం అనుభవించడం జరిగింది. తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ సభ్యులందరూ కూడా అతన్ని మందలించడం జరిగింది. ఇది కూడా అతనే చెప్పాడు. ఎందుకు చిన్న వయసు, ఇంకా చాలా సర్వీస్ ఉంది, ఎందుకు వదులుకున్నావంటే, మళ్ళీ ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఓని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు విఆర్ఎస్ తీసుకుంటే 3 నెలల లోపల మళ్ళీ వెనక్కి వచ్చి దాన్ని వెనక్కి వాపస్ తీసుకొని మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఒక ప్రొవిజన్ ఉంది వాళ్ళ. దానిలో భాగంగా అతను వచ్చి సీఎంఓ ఆఫీస్ని అడిగితే, సీఎం గారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడు కాదులే అని తర్వాత
అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చి, ఇతను గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఒకటే చెప్పారంట. సీఎం గారు ఒకటే చెప్తున్నారు. మర్యాదగా అతన్ని వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోమనండి. మళ్ళీ గనకొచ్చి సర్వీస్‌లో జాయిన్ అయితే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి ప్రొసీడ్ అయ్యి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కావాలా, అది కావాలా అనేటువంటి క్లియర్ కట్ మెసేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మాత్రమే అతను ఆగటం జరిగింది. సో, వీఆర్ఎస్ తీసుకున్నటువంటి రోజు నుంచి కూడా అతనిలో విపరీతమైనటువంటి అంతర్మథనం జరుగుతోంది. మీకెలా ఉంటుందంటే అంజి గారు, అధికారం చెలాయిస్తున్నప్పుడు అంతా సక్రమంగానే ఉంది. నేను చేసే ప్రతి పని కూడా కరెక్టే అనేటువంటి భావనలో ఉంటాడు మనిషి. ఎందుకంటే అహంకారం అనే పొరలు కమ్మేస్తాయి. కానీ ఒకసారి అధికారం పోయిన తర్వాత ఆ జరిగేటువంటి పరిణామాలన్నీ చూసినప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్‌గా రియలైజేషన్ వస్తుంది. ఇక్కడ మనం ఇతను అయిన తర్వాత రీసెంట్‌గా అనుకుంటాను ఒక 2 నెలల క్రితం ఏబీఎన్ రాధాకృష్ణ గారితో మాట్లాడేది తను ఓపెన్ హార్ట్‌లో. సో, దాంట్లో ఏబీఎన్ రాధాకృష్ణ గారు చాలా రకాలుగా ప్రశ్నించారు. ఇన్ని తప్పుడు పనులు చేశావు గదా! నీ మనస్సాక్షి ఎప్పుడైనా సరే ఇది తప్పు అని చెప్పిందా అంటే, అక్కడ ఆయన డిప్లొమాటిక్‌గా తప్పించుకున్నాడే గాని తప్పు జరిగింది, తప్పు చేశానని ఎక్కడా కమిట్ అవ్వలేదండి. కానీ ఈ 2 నెలల్లో మరి ఏం జరిగిందో తెలీదు. కాస్తో కూస్తో మనస్సాక్షి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ నాకు ఈ పరిస్థితి నిన్నటి దాంట్లో కూడా ఈ వీడియోలో అతను అదే చెప్పాడు. నన్నెంతో ప్రేమించినటువంటి వాళ్ళు, నన్నొక హీరోలాగా అడ్మైర్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ విలన్ లాగా చూస్తున్నారు. నన్ను ఎందుకు ఇచ్చేస్తున్నారు అనేటువంటిది నేను ఆత్మ పరిశీలన చేసుకున్న తరువాత ఈ 2 సందర్భాల్లో నేను చేసినటువంటిదే కారణం దానికి అనేటువంటి రియలైజేషన్‌కి నేను వచ్చాను కాబట్టి, ఏబీ వెంకటేశ్వరరావు గారి ఫైల్ నా దగ్గరికి వచ్చినప్పుడు అది రూల్ ప్రకారంగా చూస్తే తప్పే జరిగిందక్కడ. యాస్ పర్ లా. కానీ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి ఐపీఎస్ ఆఫీసరు చేసేటువంటి తప్పే అది. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడాయన. గవర్నమెంట్ వెహికల్ ప్రైవేటు ఒక ఆఫీసరు ప్రైవేట్ పర్పస్‌కి వాడకూడదు. ఇది రూల్. కానీ ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ప్రతి ఐపీఎస్ ఆఫీసరు దీన్ని వాడుతూనే ఉన్నారు. నెలకి నేను ఒక 3000 కిలోమీటర్లు తిరిగాను అంటే, మొత్తం మీద ఒక 5 ఏళ్లలో నేను ఒక 1,00,000 కిలోమీటర్లు తిరిగానంటే, అది తప్పు కాబట్టి కట్టండి అంటే నేను ఒక 30,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. కానీ అది చట్ట ప్రకారంగా అది తప్పు. కానీ మేమందరం ఆ తప్పు చేస్తూనే ఉన్నాం. ఆ విషయం గనక తీసుకుంటే మన ఏబీ వెంకటేశ్వరరావు గారు చేసింది తప్పు కాదు ఎథికల్‌గా. కానీ చట్ట ప్రకారంగా అది తప్పు కాబట్టి నేను ఆ రోజు నా డెసిషన్ తీసుకున్నాను. అది తప్పు చేశాను అని ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను కాబట్టి, నువ్వు ఇవాళ రియలైజ్ అయ్యేటప్పటికి ఏమైంది? 5 సంవత్సరాల పాటు ఆయన కెరియర్ పోయింది. డీజీపీ కావాల్సినటువంటి మనిషి మానసిక వేదన పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ నువ్వు సింపుల్‌గా ఒక క్షమాపణ చెప్తే సరిపోయేదా? దాన్ని ఇంకో రకంగా ఆయన ఎలా సమర్థించుకున్నాడంటే, ఒకవేళ నేను చేయకపోయినా సీఎం గారు ఇంకో రకంగా చేయించుకునేవాళ్ళు కాబట్టి, నేను కాదన్నా అది ఆగేది కాదు. కానీ నేను కాదనుంటే కనీసం మోరల్‌గా అన్నా సరే నేను ఇవాళ మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉండేవాడిని కాదు అన్నాడు. ఆ రోజున నువ్వు ఇదే భావించుంటావు. ఇవాళ నేను కాదన్నా సీఎం చేయించుకుంటాడు కాబట్టి, సీఎంకి గుడ్ బుక్స్‌లో ఉండాలి కాబట్టి నేనే చేస్తే పోద్ది కదా అనేటువంటి భావనలో అతను ఉండుండొచ్చు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు పొరపాట్లు చేయటం సహజం. ఒక్క విషయానికి మనం అతన్ని అభినందించాల్సిందేంటంటే, సరే అధికారంలో ఉన్నప్పుడు రియలైజ్ అయ్యావా? అధికారం పోయిన తర్వాత రియలైజ్ అయ్యావా అనేటువంటిది పక్కన పెడితే, జ్ఞానోదయం అయ్యి అతను మానసికంగా నలుగుతున్నాడు అనేటువంటిది అతని మొహం చూసినా, లేకపోతే అతని బాడీ లాంగ్వేజ్ చూసినా కాస్త మనస్సాక్షి సిన్సియర్ ఆఫీసర్ అనేటువంటి పేరుంది. ఎక్కడ అతని మీద కరప్షన్ చార్జెస్ ఉన్నాయి అనేటువంటిది పెద్దగా ఎక్కడ వినిపించలేదు. కేవలం అధికారం కోసం, అపరిమితమైన అధికారాల కోసం ఆశపడ్డందుకు ఇవాళ ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇవాళ ఏదో పోయి ప్రైవేట్ జాబ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించడం అనేటువంటిది ఏంటంటే, మనం అనుకున్నదే అంజి గారు. చేసేటువంటి ప్రతి తప్పుడు పనికి ఫలితం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. దాన్ని అనుభవించాల్సిందే. అది అనుభవిస్తున్నటువంటి టైంలో అతను పడుతున్నటువంటి మానసిక వేదనలో నుంచి బయటకొచ్చిందే ఈ క్షమాపణ అనేటువంటిది నేను భావిస్తున్నాను.